హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము దేశీ చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాము. నేను అక్బర్ అన్న అశ్వాక్ అయితే వచ్చేసినాం. అదైతే 1-2-3 కిలోలు అయితే ఉంది. ఇదైతే చాలా పెద్ద ఉంది. అది తొందరగా ఉడకదన్నమాట. ఎందుకంటే మనకు 2-3 గంటలే టైం ఉంటుంది. అందరూ కలిసి తిని వెళ్ళిపోతారు మళ్ళీ డ్యూటీకి. ఇప్పుడైతే మేమైతే 1 కేజీ ఉన్నది, అదైతే తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. 1 అయితే కేజీ, అది చిన్న ఉంది కాబట్టి 2 అయితే పీసులు తీసుకుందాం. తొందరగా కూడా ఉడికిపోతుంది, తొందరగా క్లీన్ చేసుకొని కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇవి 2 పీసులు తీసుకుని అయితే కటింగ్ అయితే అశోక్ వాళ్ళు అయితే 1 సరిపోతుంది, 2 ఎందుకు అని చెప్పారు. నేనైతే ఇవాళ మళ్ళీ రేపు కూడా వంట చేసుకోవాలి, మధ్యాహ్నం మాకైతే టైం దొరకదు. ఇప్పుడే తీసుకుంటే 2 పూటలు అయిపోతుంది మాకని చెప్పేసి అయితే 2 అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే చిన్న పీసులుగా అయితే కట్ చేయించుకుంటున్నాం. చూడండి ఎలా కట్ చేస్తారో. ग्यारह हज़ार देखे हैं इससे, 15,000 देखे हैं इससे। ఇలా అయితే చిన్న పీసులు కట్ చేయించుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే ఇవైతే చూస్తున్నారు కదా, ఒకటైతే 2-3 కిలోలు అయితే ఉంది. ఇది ఉడకడానికి కనీసం 4 గంటలు అయితే పడుతుంది. దాన్ని క్లీన్ చేయడానికి కూడా కష్టమైపోతుంది. ఇప్పుడైతే మనకు అవసరం లేదన్నట్టు చిన్న అయితే తీసుకుందాం. ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసినాం. మంచిగా అయితే వేడి నీళ్ళలో వేసి అయితే మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాం. దాని మీద ఉన్న పొట్టు, లోపల ఉన్నంత సామాన్లు అయితే తీసి అయితే క్లియర్ చేసేసినాం అన్నమాట. మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాం. ఈరోజు అయితే షెఫ్ వచ్చేసి మన అశ్వాక్. నిన్న మంచిగా అయింది కర్రీ అని చెప్పేసి మళ్ళీ అయితే అతన్ని వంట చేయనిస్తున్నాం. ఎందుకంటే అక్బర్ అన్నకు కూడా జ్వరం వచ్చింది, నాకైతే ప్రతి 15 నిమిషాలకి అయితే డ్యూటీ వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కూడా అశ్వాక్తోనైతే మంచిగా చేయని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నా. మనకైతే మళ్ళీ డ్యూటీ అయితే వచ్చేసింది, మనం కూడా వెళ్ళిపోతాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతసేపు బాయ్, గుడ్ నైట్.